నేను మా ఇంట్లో చేసిన చిన్న క్లిప్కి అందరికీ వెల్కమ్. సో మీరు చూడొచ్చు, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మన ఇంట్లో ఎక్స్టర్నల్గా కొన్ని విషయాలు దేవుడి కోసం చేసినప్పుడు మనకి ఆనందంగానే ఉంటుందండి. అందులో కూడా మనం దేవుణ్ణి స్మరిస్తూ దేవుని స్తుతిస్తూ చేస్తే ఇంకా ఆనందంగా ఉంటాము. ఆ ఆనందానికి ఒక అర్థం ఏర్పడాలి అని అంటే పరిశుద్ధమైన మన బాలయేసు పశుల పాకలో పుట్టడమే కాదు, అక్కడికి పరిమితం చేయకుండా ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా నీ హృదయంలో పుట్టే కృపను దేవుని అనుగ్రహించమని మనము అడగగలగాలి. మన లోక రక్షకుడు పుట్టబోతున్నాడు. నిరుత్సాహమైన ఆత్మను తీసేసి ఉత్సాహకరమైన ఆత్మను నీకు అందించడానికే. ఇతను బాలుడు కాదమ్మా, బలవంతుడు, బల సంపన్నుడు. నీకు బలాన్ని దయచేయడానికే మన తండ్రి పుట్టబోతున్నాడు. ఇంకెందుకు బాధ? లేచి ప్రార్థించు, అర్థించు, ఆరాధించు. యేసు నామములో నీ ప్రతి పరిస్థితి మారబోతుంది. ఈ చిన్ని